అయిపోయింది. నెక్స్ట్ మనం ఇది ట్రూప్ బజార్ అంటారు అన్నమాట. మొత్తం ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్స్కి సంబంధించినవన్నీ ఉంటాయి. హోల్సేల్ మోటార్స్ కానీ ప్లంబింగ్ వర్క్కి సంబంధించినవి పెద్ద పెద్ద కాంప్లెక్స్. హౌస్కి సంబంధించేటివి అన్నీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగేటోళ్ళంతా హోల్సేల్ ఎక్కడే పట్టుకెళ్తా ఉంటాం. మామూలు మన హార్డ్వేర్ షాపులకి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది, రేట్ డిఫరెన్స్. ఇదంతా ప్లంబింగ్కి సంబంధించింది. అంటే ఇది వాష్రూమ్స్ సంబంధించి, బాత్రూమ్కి సంబంధించి. ఇదంతా లైటింగ్ మొత్తం. చైనా నుంచి కంపెనీవి అన్నీ దొరుకుతాయి. హోల్సేల్ అంటే బల్క్గా తీసుకోవాలి. 5,000 6,000 తీసుకుంటే మనకు ఇప్పుడు 100 రూపాయలు పడేది మనకు 20-30 రూపీస్ పడుతుంది. అట్లా ఊర్ల నుంచి కూడా తీసుకొని పోతుంటాం బల్క్గా తీసుకొని పోయి వాళ్ళ షాపుల్లో అమ్ముతారు. ఇవన్నీ అదే. ఇట్లా ప్రతి ఒక్క ఏరియాకు అంటే ఒక్కొక్క ఐటమ్కు ఒక్కొక్క ఏరియా మొత్తం ఉంటుంది. చూడండి, ఎలక్ట్రికల్ ప్లంబింగ్కి సంబంధించిన షాప్ 100 ఉంటాయి. ఇలా ఇవి మొత్తం అన్నీ కోటి సరౌండింగ్లోనే ఉంటాయి. ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు. మొత్తం అంతా కోటి సరౌండింగే. ఇక్కడ కనిపించే ఇవన్నీ స్పోర్ట్స్కి సంబంధించేవి అన్నమాట. ఇంకా లైక్ ట్రోఫీలు కానీ లేకపోతే ఇంకా స్పోర్ట్స్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడ షాపులలో ఉంటాయి. ఒక 10-20 షాపులు ఉన్నాయనుకోండి. ఇదే మెయిన్ మొత్తం అంతా కోటి సెంటర్. ఆంధ్ర బ్యాంక్ అని పెట్టుకోండి. ఆంధ్ర బ్యాంక్లో మీరు ఇప్పుడు లోకల్ వాళ్ళు అనుకోండి, వెహికల్ బైక్లలో వచ్చారంటే ఆంధ్ర బ్యాంక్లో పార్క్ చేసుకోండి. అంతా కోటి. ఆంధ్ర బ్యాంక్ కాదు, ఎస్బీఐ బ్యాంక్. సిటీ మొత్తం మెయిన్ బ్రాంచ్. ఈ లోపల ఇది చాలా పెద్దది. ఈ లోపల మీరు పార్కింగ్ చేసుకోండి. మీరు వేరే షాపులకు పోవాలంటే పార్కింగ్కి ఇబ్బంది పడతారు కాబట్టి బ్యాంకులో పెట్టేయండి. ఇవన్నీ ఎలక్ట్రానిక్స్. 42 ఇంచెస్ కూడా మీకు 6,000 7,000 దొరుకుతుంది. అన్నీ ఎలక్ట్రానిక్స్. ఇట్లా గల్లీలు ఉంటాయి. మెయిన్ రోడ్ చూసుకొని పోతుంటారు కానీ చాలామంది గల్లీలలోనే ఉంటాయి అన్నమాట. మొత్తం ఇవన్నీ ఎలక్ట్రానిక్స్. 5.1 ఛానల్స్ కానీ లేకపోతే మెకానిక్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ ఇక్కడ దొరికిపోతాయి. కాంప్లెక్స్ అన్నీ అవే ఉంటాయి మీకు. స్పీకర్ సిస్టమ్స్, టీవీలు అన్నీ. ఏరియా మొత్తం అయ్యే ఉంటాయి షాప్. ఈ మెకానిక్ షాప్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ హోల్సేల్గా బల్క్గా తీసుకుని వెళ్తుంటారు. ఏరియా మొత్తం. సీసీటీవీ కెమెరాలు, ఇన్ని తక్కువగా అమ్ముతారు.
మనం ఓన్లీ కిందనే చూస్తున్నాం, కాంప్లెక్స్ పైన పైన చూస్తే చాలానే ఉంటుంది. గల్లీ అంతా ఇక మొత్తం తిరగాల, కానీ కొన్ని వందలు కాదు, వేల శాతం. ఇక్కడ ఆపోజిట్లో ఇన్స్టా 360 డీజే, ఈ కెమెరాలు, ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇది ఏ గల్లీ చూసినా షాప్లే. కుక్కల షాప్. మరి ఏం బిజినెస్ జరుగుతారో, ఎంతమంది వస్తుంటారో తెలియదు, కానీ ఈ కోటి ఒక సెంటర్లోనే కోట్ల బిజినెస్ వస్తుంది రోడ్డు. అన్నీ దొరుకుతాయి. కెమెరాలకు సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మనం ఏంటంటే అమెజాన్లో దాంట్లో తెప్పించుకుంటే మనకు గ్యారెంటీ ఉండదు రిపేర్. వేరే షాప్లలో కూడా మీకు దొరకవు, కానీ ఇక్కడ దొరికిపోతే విత్ 1 year వారంటీ. సో చాలామంది ఇక్కడికి వచ్చి కొంటారు. కెమెరాలు రిపేర్లు కూడా చేస్తుంటారు. పక్కన కూడా ఇంకో గల్లీ ఉంది, ఒక గల్లీ కాదు. గుర్తు పెట్టుకోండి, కెమెరాలు ఇవన్నీ కావాలంటే హర్దాస్ మార్కెట్ కోటి. అన్ని కోటిలోనే దొరికిపోతాయి, ఎక్కడ తిరగని అవసరం లేదు. ఇప్పుడు చూసే గల్లీ మొత్తం ఫార్మాకు సంబంధించిన హోల్సేల్ షాప్ అన్నమాట. అప్ టు మీకు 70-80% వరకు డిస్కౌంట్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క ఊర్లకు అంతా ఇక్కడ నుంచే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంటుంది. ఏదైనా కాస్ట్లీవి కనీసం మంత్లీ 20,000 10,000 అలా అవుతుందనుకోండి, ఇక్కడ ఒక్కసారి విజిట్ చేసి హైదరాబాద్లో నెంబర్ తీసుకుంటే చాలు. వాట్సాప్ నెంబర్ తీసుకొని మీరు మెడిసిన్ ఏమేమి మెడిసిన్ అని చెప్పారనుకోండి, అమౌంట్ చెప్తారు, పే చేశారంటే మీకు డైరెక్ట్గా ఇంటికే కొరియర్ పంపిస్తారు. మోసం ఏమి ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. అమౌంట్ పే చేయాల్సిందే ఖచ్చితంగా. అమౌంట్ పే చేస్తేనే పంపిస్తారు. అన్ని ఫార్మ్. ఈడ దొరకని మెడిసిన్ అంటే ఏది ఉండదు. మనకి మెడికల్ షాప్లలో ఉంటాయి కదా, అపోలో మెడికల్ షాప్, ఈ మెడిప్లస్ ఇవన్నీ ఆడ కూడా దొరుకుతాయి.
అక్కడి వరకు ఇది ఎండింగ్ ఉన్నాయి, ఇంకా పక్క గల్లీలు ఉన్నాయి కానీ చూద్దాం. ఇప్పుడు ఒకప్పుడు ఇది పైన ఫ్లైఓవర్ లేకుంటే మొత్తం కలకల్లా ఆడిపోతుంది. ఇదే మెయిన్, అందరూ వచ్చేది ఈ సెంటర్కే వస్తున్నారు. కోటి అంటే ఇది ఒక సెంటర్, బట్టలు, చిన్న చిన్న కమ్మలు, గాజులు, అవి డ్రస్సులు ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి. కోటి అంటే ప్రతి ఒక్కరికి ఇది ఒకటే అనమాట. ఈ ఫ్లైఓవర్ వేసాక దీన్ని రూపురేఖలన్నీ మారిపోయినాయి అనుకోండి. ఫ్లైఓవర్ కాదు, మెట్రో ట్రైన్. మొత్తం చాలా తక్కువ ఉంటాయి. ఒకప్పుడు బార్గెన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఫిక్స్డ్ రేట్ పెట్టేశారు అనమాట. నో బార్గెన్. ఇలా కస్టమర్లు మనం అలసడానికి అవసరం లేదు, వాళ్ళు చెప్పడానికి అవసరం లేదు. తీసుకుంటే తీసుకోవాలా, లేకపోతే కోట అనాలి ఇంకో షాప్. ఆ టైప్. ఈ సెంటర్లోనే మనకు హలో ఇంకా తీసుకోకండి అమ్మాయి. న్యూటన్ తీసుకోవడానికి లేకుండా పెట్టేశారు ఆటోలు. ఇవన్నీ పక్కన వాచెస్, గ్లాసులు అన్నీ 150, 100 డ్రెస్సులు. కర్టన్లు, మొత్తం 1 కిలోమీటర్ సర్కిల్లో ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేది అన్నీ మీకు వాకింగ్ చేసుకుంటూ చూసుకోవచ్చు హ్యాపీగా. వీటి నుంచి ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్ళామంటే బుక్స్, సెకండ్ హ్యాండ్ బుక్స్, కొత్త బుక్స్ అన్నీ దొరుకుతాయి. అన్నీ ఫుట్పాత్ మీద పెట్టుకొని అమ్మేటివే. ఫుట్పాత్ మీద అనుకుంటారు కానీ ఇక్కడే బాగుంటుంది. ఇక్కడ నుంచి అన్ని బుక్ షాప్స్ వచ్చాయి. మొత్తం బుక్స్. బుక్స్ అన్ని బుక్ షాప్స్ ఏరియా మొత్తం అన్ని కాంప్లెక్స్ ఉన్నాయి, అన్ని హోల్సేల్. హలో
చూస్తున్నారా కాంప్లెక్స్ మొత్తం బుక్స్. ఇక్కడ మీకు సెకండ్ హ్యాండ్ దొరికిపోతాయి, కొత్తవి దొరికిపోతాయి, అన్నీ A to Z మీకు ఏ బుక్స్ కావాలంటే ఆ బుక్స్. హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా రాండి, వచ్చి వాకబుల్ అంతా నడుచుకుంటూ తిరిగేచ్చు. 1 కిలోమీటర్ సరౌండింగ్లోనే ఇప్పుడు నేను చూపించేటివన్నీ ఉంటాయి మీకు మొత్తం బుక్స్. ముందు ఇక్కడ ఫుట్పాత్ ఈ లెఫ్ట్ సైడ్లో మొత్తం ఉండేటివి ట్రాఫిక్ వాళ్ళు క్లియర్ చేసి చెప్తున్నారు. అంతా బుక్స్ ఉండేవి ఫుట్పాత్ మీద. గల్లీని తిరగాల, కోటిలో వస్తే ఆ బట్టలు అయ్యే చూసుకుని పోతారు, కానీ ఇంకా పక్కన గల్లీలలోనే అన్నీ ఉండేవి. బయటికి కొన్ని కనిపిస్తాయి, గుడ్డి ఏంటంటే బుక్స్ కనిపించినాయి అనుకోండి, అంటే ఇంకా ఏరియా మొత్తం బుక్స్కి సంబంధించినవి ఉంటాయి. మెయిన్ రోడ్కు ఒక ఫార్మా కనిపించాయి అనుకోండి, మెడికల్ షాప్లో 3-4, ఇంకా పక్కన గల్లీలలో మొత్తం ఇంకా దానికి సంబంధించిన అట్లా అదొక గుడ్డు గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడన్నా మెయిన్ రోడ్ అంటే ఇంకా రకరకాల షాపులు అన్నీ ఉంటాయండి కోటిలో. మనం ఇంకోటి అని అమ్ముతున్నాం, అక్కడ ఏంటంటే బైక్స్ మొత్తం సెకండ్ హ్యాండ్ బైక్స్ కొంటారు, అమ్ముతారు. కానీ చాలా జాగ్రత్త, ఆ బైక్స్ మాత్రం మంచి పార్ట్స్ ఏమి ఉండవు. మీరు ఆడ 2 రోజులు వాడితే మాత్రం బయటకు వచ్చేస్తాయి. కానీ మీరు అక్కడ తోలినప్పుడు మాత్రం బాగానే అనిపిస్తుంది, సూపర్గా ఉంది బండి. ఆ తర్వాత ఒక్కొక్కటి ఊడిపోతుంటాయి. బండ్లు మాత్రం కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. ఇవన్నీ ఏరియాలు మొత్తం బైకులకు సంబంధించినట్టే. బైకుల అంటే ఆటోమొబైల్స్, బైకులకు సంబంధించినవన్నీ ఉంటాయి ఇక్కడ. స్పేర్ పార్ట్స్ కానీ, రిపేరింగ్ కానీ, మాడిఫికేషన్ కానీ, ఏటీఎల్ ఉన్నాయి కానీ, యాక్సెసరీస్ కానీ, A to Z ఇక్కడ దొరుకుతాయి ఈ ఏరియా. 100 ఉంటాయి, అన్నీ మాడిఫై చేస్తారు మొత్తం ఆటోమొబైల్ షాప్. అక్కడ చూసినారు ట్రావెలర్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మోటార్ వ్లాగింగ్ చేసుకోవాలి అన్నీ ఇక్కడ వచ్చి చేపించుకోవచ్చు. ఏరియా మొత్తం అది. కొంచెం పోతే ఇక్కడ నుంచి సెకండ్ హ్యాండ్ బైక్స్, అన్నీ సెకండ్ హ్యాండ్ కొనడం అమ్మడం. షాప్స్ అన్నీ 100 బైకులు ఉంటాయి ఒక షాప్లో. కానీ జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. మంచి మెకానిక్ తీసుకొచ్చి
పోతే పోయింది, ఒక 1000 రూపాయలు చేసిన వాళ్ళు మెకానిక్ అన్నీ చెక్ చేసుకొని తీసుకుంటాడు మంచిగా. మనకు తెలీదు అది ఏం రేటు ఏంది ఏం కదా తెలియనప్పుడు మనం ఏదో బాగుందిలే అని చెప్పేసి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి బాగుందిలే అనుకుంటాం. తీరా 2 రోజులు వాడినాక ఒక్కొక్క ప్రాబ్లం బయటకు వస్తూ ఉంటుంది. ఎంత అవే ఈ ఏరియాలో మొత్తం సెకండ్ హ్యాండ్ మళ్ళీ మనం ఇక్కడ బండ్లలో తిరిగితే అమ్మడానికి వచ్చినామేమో అనుకుంటారు వాళ్ళు అంతే. టైప్లో ఉంది బయట ఓ 2 బైకులు. సో ఇదండి మన కోటి రౌండప్. కోటి ఇంకా మొత్తం అయిపోలేదు, వీడియో కోసం మనం పెడుతున్నది. ఇంకా ఉన్నాయి షాపులు చూపించాల్సింది హైదరాబాద్లో. పెడతాను వీడియోలు ఉంటాయి. ఓకే, ఎలా ఉంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత సింపుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం. బాయ్.